హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు కుక్ విత్ మంజు. సాయంకాలం టైంలో చక్కటి స్నాక్ రెసిపీ అండి. సింపుల్గా చేసేసుకోవచ్చు 5 నిమిషాలలో. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. బయట బండి మీద దొరికే మెత్తటి పకోడీ రెసిపీ అండి మనం చేసుకునేది. ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఈ పకోడీ చేయడానికి ఒక 4 ఉల్లిపాయలు తీసుకున్నాను నేను. ఈ ఉల్లిపాయలను మనం ఇలా కట్ చేసేసుకోవాలి. ఇలా పొడుగానే కట్ చేసుకోవాలండి ఈ బజ్జీలు చేయడానికి. మనం తీసుకున్న ఉల్లిపాయలన్నీ కూడా ఇలా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ఈ ఉల్లిపాయలను మనం ఒక బౌల్లోకి వేసుకుందాము. వేసుకొని ఇందులోకి కొంచెము ఉప్పు వేసేసుకోవాలి. ఉప్పు వేసుకొని చేయితోటి ఈ ఉల్లిపాయలను మంచిగా క్రష్ చేసుకోవాలి. ఇలా చేసుకుంటేనంటే మంచిగా విడివిడిగా అవుతాయి అన్నమాట ఉల్లిపాయలు. ఇలా చేసేసుకోవాలి ఉల్లిపాయలను మొత్తం. ఇలా చేతితోటి నలిపేసేసుకున్నాక ఉల్లిపాయలను ఇప్పుడు మనం ఇందులోకి కావాల్సినవి పుదీనా, కొత్తిమీర అవన్నీ యాడ్ చేసేసుకుందాం. అంతా ఇలా చేసుకొని పెట్టేసుకున్నాం కదా. నెక్స్ట్ మనం ఇప్పుడు ఇందులోకి పుదీనా వేసుకుందాం. పుదీనా ఒక కట్ట తీసుకొని నీట్గా కడిగేసుకొని అలా ఆకులుగా వేయొద్దండి. ఇలా చిన్నగా కట్ చేసేసుకొని వేసుకోండి. ఫ్లేవర్ కూడా బాగా పడుతుందన్నమాట ఇలా కట్ చేయడం వల్ల. కొత్తిమీర అయినా పుదీనా అయినా రెండు కూడా ఇలానే కట్ చేసేసుకుంటే బజ్జీలు చేసుకున్నప్పుడు ఈ ఫ్లేవర్ అనేది మంచిగా పడుతుంది బజ్జీలకు. ఇప్పుడు మనం కట్ చేసుకున్న పుదీనా వేసేసుకుందాం. నెక్స్ట్ కొత్తిమీర కూడా ఒక కట్ట తీసేసుకొని నీట్గా కడుక్కున్న తర్వాత ఇలా కట్ చేసేసుకోండి. ఇలా కట్ చేసుకున్నాం కదా. ఈ కొత్తిమీర కూడా మనం ఇప్పుడు ఇందులో ఉల్లిపాయలో వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి పచ్చిమిరపకాయలు ఒక 5-6 వేసుకుందాము. తర్వాత కొంచెము గార్లిక్ అండ్ జింజర్ 2 వేసుకోవాలి. జింజర్ వేసాను, తర్వాత గార్లిక్ వేస్తున్నాను. వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం జీలకర్ర వేసుకుందాం. వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మీరు కారం పొడి వేసి చేసుకునే దానికంటే ఒకసారి ఈ పచ్చకారం వేసుకొని చేసుకోండి, రుచి చాలా బాగుంటుంది బజ్జీలు. ఇలా మిక్సీ పట్టేసుకున్నాం కదా. ఇప్పుడు నెక్స్ట్ ఈ పచ్చిమిర్చి పేస్ట్ను కూడా ఇందులో వేసేసుకుందాం. వేసుకున్న తర్వాత ఇప్పుడు శనగపిండి తీసుకుంటున్నాను. ఈ కప్పుతోటి ఒక 2 కప్పుల దాకా శనగపిండి తీసుకుంటున్నాను. శనగపిండి మెజర్ చేసి తీసుకోవాల్సిన అవసరం ఏం లేదండి. మీరు ఎంత కావాలన్నా దాన్ని బట్టి తీసేసుకోవచ్చు. ఇప్పుడు జల్లించుకోవాలి. ఈ రెసిపీ చేయడానికి ఉల్లిపాయలు ఎక్కువ ఉండాలి, శనగపిండి తక్కువ ఉండాలండి. ఇలా మంచిగా జల్లించుకోండి. ఇలా 1 కప్పు జల్లించుకున్నాం కదా. నెక్స్ట్ ఇంకో కప్పు శనగపిండిని కూడా మంచిగా ఇలానే జల్లించుకోవాలి. పిండిని జల్లించేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మనం ఇందులోకి ఉప్పు వేసుకుందాం. రుచికి సరిపడంత ఉప్పు వేసుకోవాలి. తర్వాత కొద్దిగా ధనియాల పొడి వేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం పసుపు వేసుకోవాలి. తర్వాత కొంచెం కుకింగ్ సోడా వేసుకోవాలి. బజ్జీలు బాగా గట్టిగా లేకుండా మంచిగా వస్తాయి అన్నమాట. సాఫ్ట్గా ఉంటాయి, టేస్ట్ కూడా బాగుంటుంది. మళ్ళీ కుకింగ్ సోడా మీరు ఎక్కువగా వేయకండి. ఎక్కువగా వేసారంటేనంటే ఆయిల్ పీల్ చేస్తాయి అన్నమాట బజ్జీలు. చూసుకొని వేసుకోవాలి. ఇలా మంచిగా మసాలా అంతా పట్టేటట్టు కలిపేసుకోండి. ముందు కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి వాటర్ వేసేసుకోవాలి. వాటర్ కూడా ఒకేసారి వేసారంటే లూజ్ అయిపోతుంది పిండి అనేది, అందుకని చూసుకుంటూ కలుపుకోవాలి. ముందు కొద్దిగా వాటర్ వేసుకున్నాం కదా, మంచిగా ఇలా కలుపుకుందాం. కలిపేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకొంచెం వాటర్ వేసుకుందాం. గట్టిగా అనిపిస్తుంది కదా, అందుకని ఇంకొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుందాం. ఇలా మధ్యలో వేసుకుంటూనే కలుపుకోవాలి. మొత్తం వాటర్ అయితే ఒకేసారి వేయొద్దు. ఇలా వాటర్ వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇంత వాటర్ సరిపోతుందండి. ఇలా మంచిగా కలిపేసుకున్నామంటే మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ అనేది వచ్చేస్తుంది బజ్జీలు వేయడానికి. ఇక్కడ చూడండి, చూపిస్తున్నాను. కన్సిస్టెన్సీ అనేది బజ్జీలు వేసుకోవడానికి మనకు ఇలా ఉండాలన్నమాట. ఇంకొద్దిగా యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసుకొని మంచిగా కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు చూడండి కన్సిస్టెన్సీ అనేది
ఇలా ఉంటే సరిపోతుంది. మరీ గట్టిగా ఉండొద్దు, మరీ పలచగా కూడా ఉండొద్దు. బాగా గట్టిగా తడుపుకున్నామనుకోండి బజ్జీలు సరిగా వేగవండి. బాగా గట్టిగా ఉంటాయి, లోపట నూనె అంతా పీల్చుకోకుండా గట్టిగా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఇందులోకి గోరువెచ్చని ఆయిల్ కొంచెం వేసేసుకుందాం. వేసుకొని కలుపుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకోవడం వల్ల కూడా బజ్జీలు బాగా గుల్లగా వస్తాయి. గోరువెచ్చగా ఉన్న ఆయిల్ వేసేసుకోండి. వేసుకొని కలుపుకోవాలి. ఈ బజ్జీ బ్యాటర్ అనేది మరీ తిక్కుగా ఉండొద్దు, అలాగని పలచగా కూడా ఉండొద్దండి. పలచగా ఉన్న కూడా ఆయిల్ ఎక్కువగా పీల్ చేస్తుంది అనమాట. అందుకని చూసుకొని మంచిగా కలిపేసుకోవాలి. ఇక్కడ చూడండి, కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటే సరిపోతుంది. ఆయిల్ పీల్చకుండా చక్కగా వస్తాయన్నమాట బజ్జీలు. ఇప్పుడు మనము ఆయిల్ హీట్ చేసేసుకున్న తర్వాత బజ్జీలు వేసేసుకుందాం. మరీ పెద్దగా వేయొద్దు, ఇలా మీడియం సైజుగా వేసేసుకోండి బజ్జీలను. ఇలా వేసినాం కదా బజ్జీలు, వెంటనే కదిలించకండి. కాస్త ఒక 2 నిమిషాలు అలా వదిలేయాలి. అప్పుడే ఇవి మంచిగా వేగుతాయి అన్నమాట. మీరు వేసేసిన వెంటనే గబగబా కదిలించారనుకోండి పిండి మొత్తం కడాయికి అంటుకుంటుంది, చక్కగా రాదనమాట. అందుకని ఒక 2 మినిట్స్ అయితే బజ్జీలు వేసినాక అలా వదిలేయండి. వదిలేసిన తర్వాత అప్పుడు వీటిని అటు ఇటు కదుపుకుంటూ వేపుకోవాలి. ఇక్కడ చూడండి, ఇప్పుడు కొంచెం బజ్జీ అనేది గట్టిపడిపోయిందనమాట. ఇలా అయిన తర్వాత అప్పుడు ఇంకొక వైపు తిప్పేసుకోవాలి. ఇప్పుడు ఇలా మంచిగా వేగినాయి కదా ఇవి, వీటిని ఇంకొక వైపు కూడా ఇలా తిప్పేసుకుందాం. అన్నీ కూడా మనము వేయించుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని వేయించుకోవాలి బజ్జీలను. లేదంటే మాడుతాయి, లేదంటే పైన కలర్ తొందరగా వచ్చేస్తుంది, కానీ లోపల అయితే బజ్జీ పిండిగా అలానే ఉండిపోతుంది. అందుకని మీడియం ఫ్లేమ్లోనే మీరు ఫ్రై చేసుకోవాలి. కంపల్సరీగా క్రిస్పీగా అయ్యేంత వరకు వేపుకోవాలి. మంచిగా వేగితేనే బాగుంటుంది, శనగపిండి కదా, అందుకని మంచిగా వేపుకోవాలి. అన్ని వైపులా కూడా తిప్పుకుంటూ మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు, క్రిస్పీగా అయ్యేంత వరకు వేపుకోండి. ఇక్కడ చూసారు కదా, ఈ కలర్లోకి చేంజ్ అవ్వాలి. అప్పుడు మనకు బజ్జీ అనేది చక్కగా ఫ్రై అయినట్టు. ఇలా మంచిగా తిప్పుకుంటూ కలర్ వచ్చేంత వరకు వేపేసుకున్నాము. క్రిస్పీగా కూడా అయినాయి కదా. ఇప్పుడు వీటిని మనము తీసేసుకోవాలి. తీసేసుకున్న తర్వాత ఒక టిష్యూ పేపర్లోకి వేసేసుకోండి బజ్జీలను. అన్ని టిష్యూ పేపర్లో వేసుకొని పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఇంకా మనకు పిండి అనేది ఉండిపోయింది కదా, ఆ పిండిని కూడా మనం ఇలానే ఫ్రై చేసేసుకోవాలి. బజ్జీలు పిండి మళ్ళీ నెక్స్ట్ ట్రిప్ వేసుకునేటప్పుడు ఆయిల్ హీట్ ఎక్కి ఉంటే మీరు ఆయిల్ హీట్ అనేది కొంచెం తగ్గించుకోండి. లేదంటే అదే హీట్లో మీరు బజ్జీలు వేసుకున్నారనుకోండి, లోపల అంత పచ్చిగా ఉండి పైన మాత్రమే మనకు ఫ్రై అయిపోయినట్టు కనిపిస్తుంది. అందుకని హీట్ చూసుకోండి. హీట్ ఎక్కువగా ఉంటే కొంచెం తగ్గించుకోండి, మరీ తక్కువగా ఉందంటే హీట్ కొంచెం పెంచుకొని వేపుకోవాలి. ఇలా వీటిని కూడా మీరు మంచిగా ఇలా వేపేసుకోండి. చాలా టేస్టీగా ఉంటాయండి బజ్జీలు అయితేనంటే. సింపుల్ స్నాక్ రెసిపీ, ఎవరైనా చేసేయచ్చు. రుచి అయితే అద్భుతంగా ఉంటుంది. చూసారు కదా, ఇవి కూడా రెడీ అయిపోయినవి. చాలా బాగుంటాయండి. మనం దీనిపైన కొంచెం చాట్ మసాలా, ఉల్లిపాయలు, నిమ్మకాయ వేసుకొని తిన్నామంటే రుచి అద్దిరిపోతుందండి. స్నాక్ ఈ రెసిపీ మంచి సూపర్ రెసిపీ సాయంకాలం టైంలో చేసుకోవడానికి. మరి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి. ప్లీజ్ అండి, నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.